కాటనేనా నాన్న? న్యూస్ కూడా చూడొచ్చు కదా. బ్రేకింగ్ న్యూస్. తమ పిల్లలు కనిపించడం లేదని ముగ్గురు తల్లిదండ్రులు మడికొండ పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. ఇది ఒక కిడ్నాప్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. మడికొండ మరియు ఇతర చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తమ పిల్లల్ని ఒంటరిగా ఇక్కడికి పంపించరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. న్యూస్ పెడితే చాలు, ఎప్పుడు కిడ్నాప్లు, దొంగతనాలే. రోహన్, ఈ రోజు నీకు ఒక టెస్ట్ పెడతా. ఇదిగో ఈ బోర్డు మీద ఉన్న పదాలను చూడు. చూశావు కదా? ఈ బోర్డు మీద ఉన్న పదాలను గుర్తుంచుకొని నీ నోట్బుక్ లో రాసి నాకు చూయించు. రాశావా? వెరీ గుడ్ నానా, 90% కరెక్ట్గా రాశావు. ఇప్పుడు నీకు నెంబర్ టెస్ట్ పెడతా, సరేనా నాన్న? రోహన్, ఒకసారి నెంబర్స్ చూడు నానా. చూశావా? ఇప్పుడు ఏం చేయాలో నీకు తెలుసు కదా? వెళ్ళా నానా, ఈసారి 100% బాగా రాశావు నానా. జ్యోతక్క, అక్క ఉన్నావా? ఎవరు? సుమా, నువ్వా? సుమా, పుట్టింటి నుండి ఎప్పుడొచ్చావే? నిన్ననే వచ్చానక్క. అందరు బాగున్నారా? అందరు బాగున్నారక్క. 10 రోజులు ఇట్టే గడిచిపోయాయి. సర్లే, కూర్చో. హాయ్ రోహన్, బాగున్నావా? అక్క, రోహన్ ఇంప్రూవ్ అవుతున్నాడా లేక అలానే ఉన్నాడా? నీకు తెలుసు కదా సుమా, తను మాట్లాడలేడు. మనం మాట్లాడేది మాత్రం అర్థం చేసుకుంటాడు. కానీ ఇప్పుడు తను చాలా ఇంప్రూవ్ అయ్యాడురా. జ్ఞాపకశక్తి పెరిగింది. డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం రా. ఈ ఓపికకు మెచ్చుకోవాలక్క. ఇలాంటి వారికి చేయాలంటే చాలా కష్టం. కానీ నువ్వెంతో బాగా చూసుకుంటావు, అన్నీ నేర్పిస్తావు. తప్పదు సుమా, అది తల్లిగా నా బాధ్యత. తనను భారంగా ఎప్పుడూ అనుకోలేదు. అక్క, వికలాంగులకు స్పెషల్ స్కూళ్ళు ఉంటాయి కదా, అందులో రోహన్ను వేయచ్చు కదా? తను నన్ను వదిలేసి ఒక రోజు కూడా ఉండలేడు. అంతేకాదు, తనకు ప్రత్యేకమైన కేర్ అవసరం. అది అక్కడ దొరకదు. కరెక్టే అక్క. కేటక్క, పనులయ్యాయా? ఇంకా లేదు సుమా.
సరే సుమా. అక్క, ఒకటి చెప్పడం మర్చిపోయాను. చుట్టుప్రక్కల గ్రామాల్లో పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారట. ఇది విన్నావా అక్క? అవును సుమా, నిన్న వార్తల్లో విన్నాను. రోహన్ని ఒంటరిగా బయటికి ఎక్కడికి వెళ్ళనివ్వకక్క. నేను లేకుండా ఎక్కడికి వెళ్ళడురా. సరే అక్క, ఉంటాను. సరే సుమా. రే ఇవన్నీ చూడండిరా, వాడు ఇలా నడుస్తున్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? కొడతావా? కొట్టు. అరే పోరా కుంటోడా, మాతో పెట్టుకో. అమ్మా, నాకు 10 రూపాయలు కావాలి. 10 రూపాయలా? ఎందుకో? నేను చాక్లెట్స్ కొనుక్కుంటా. చాక్లెట్స్ తిని ఇప్పుడు పండ్లు పాడు చేసుకుంటావా? నా పళ్ళు నా ఇష్టం. అంతా నీ ఇష్టమేనా? ఇంతకు నువ్వు ఇస్తావా ఇవ్వవా? ఇస్తాలే తల్లి, ఇవ్వకుంటే ఊరుకుంటావా? ఆగు. ఇదిగో, ఎక్కడికి వెళ్ళకు, ఇప్పుడే వస్తా. బుగ్గలు బుగ్గలే రంగురంగుల బుగ్గలే, బుగ్గలు బుగ్గలే రంగురంగుల బుగ్గలే. వావ్, బెలూన్స్. అంకుల్ అంకుల్, ఒక బెలూన్ ఎంత? 10 రూపాయలకు ఒకటి. 10 రూపాయలా? సరేలే, ఇది తీసుకొని ఒక బెలూన్ ఇవ్వండి. తిందువు. దివ్యా, దివ్యా రామ్మా. దివ్యా, ఎక్కడికి వెళ్ళావే?
దివ్య 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 అక్క అక్క నా బిడ్డ చూసావా అక్క? చూడలేదురా, లేదా చూడలేదు. అన్న 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 ఒక 4 ఏళ్ల పాపం చూసారా? పాప ఆ, చూడలేదమ్మా చూడలేదా? చూడలేదా 4 ఏళ్ల పాపం చూడలేదా? చూడలేదమ్మా. అక్క జ్యోతక్క అక్క జ్యోతక్క అక్క జ్యోతక్క ఏమైంది సుమా? దివ్య మీ ఇంటికి వచ్చిందా అక్క? రాలేదురా. ఏమైంది? కనిపించట్లేదక్క దివ్య. ఇంట్లో అంతా వెతికావా? అంత వెతికానక్క, ఎక్కడ కనిపించట్లేదు. కంగారు పడకురా, దివ్యకి ఏం కాదు. మనం వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, సరేనా? సరే అక్క. రోహన్, ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు, ఇప్పుడే వస్తాను. రోహన్, 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 రోహన్. రోహన్, 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 బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళావు? అవేంటి చేతిలో? పద. అమ్మా మరియ తల్లి, నా బిడ్డకు ఏ ఆపద జరగకుండా నీవే నా దగ్గరికి సురక్షితంగా చేర్చే విధంగా చూడు తల్లి. అమ్మా మరియ తల్లి. బ్రేకింగ్ న్యూస్. మడికొండ మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఇటీవల జరిగిన పిల్లల కిడ్నాప్ల వెనుక ఉన్న నిందితులను పోలీసులు విజయవంతంగా పట్టుకున్నారు. వారి పిల్లల్ని క్షేమంగా పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇప్పుడు మనతో స్టూడియోలో మడికొండ టౌన్ పోలీస్ ఆఫీసర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. ముందుగా మీరు చేసిన పనికి దేశమంతా మిమ్మల్ని అభినందిస్తుంది. మరోసారి మా ప్రేక్షకుల కొరకు ఆ నిందితుల్ని ఏ విధంగా పట్టుకున్నారో తెలియజేయగలరా సార్? నేను 2 రోజుల క్రితం నా బైక్ మీద స్టేషన్ వెళ్తుండగా సడన్గా
ఏంట్రా కుంటోడా, ఎటు వెళ్తున్నావురా? ఆ చేతిలో ఏంట్రా? ఇవ్వరా, ఇవ్వవారా? అరిగేద్దాం రోయ్. అలా మాకు దొరికిన కారు నెంబరు ట్రేస్ చేసి దుండగులను పట్టుకోగలిగాం. ఆ కిడ్నాప్ జరిగిన విధానాన్ని బట్టి కళ్ళకు కట్టినట్లుగా డ్రాయింగ్ వేసి గోడకు అతికించిన వారికి కృతజ్ఞతలు. దానివల్ల ఈజీగా కిడ్నాపర్స్ని పట్టుకోగలిగాం. ఆ డ్రాయింగ్ వేసిన వారికి హ్యాట్స్ ఆఫ్. అక్క, జ్యోతక్క, అమ్మా దివ్య, వచ్చావా తల్లి? మీ అమ్మ నీకోసం ఏడవని రోజంటూ లేదు. బంగారు తల్లి. నిన్న సాయంత్రమే దివ్యని తీసుకొచ్చారక్క పోలీసులు. నా పర్సుని పట్టుకున్నారట. అవును, ఈరోజు వార్తల్లో విన్నాను.